హాయ్ అండి. ఒక సిస్టర్ అడిగారు, ప్రిన్సెస్ కట్ మీరు కట్ చేసేటప్పుడు కట్ చేయకుండా మీరు కుట్టేటప్పుడు కట్ చేస్తున్నారు కదా, ఒక్కసారి చూపించమని. అయితే ఎలాగో నేను స్టిచ్ వేస్తున్నాను కదా, ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, అలా డాట్స్ అయితే వేసేసాను. రెండో సైడ్ కూడా ఇదే విధంగా వేసేసేయండి. మనం కటింగ్లో ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అంతే. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని 4 ఇంచెస్ హైట్ని బట్టి 3.5 నుంచి 4.5 వరకు ఉంటుందండి. తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి 3.5, ఒక మాదిరిగా హైట్ ఉన్న వాళ్ళకి పాతొక్క 4, 4, 4.5, 4.5 అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ వేసేసాను కదా నేను కటింగ్ చేసేటప్పుడే. సో ఎలా మార్కింగ్ వేసానో నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒక రకంగా, పెద్ద సైజు, మీడియం సైజు అలా ఉంటుంది. నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఒక సిస్టర్, ఒకసారి క్లాసెస్ స్టార్ట్ చేయండి అక్క అని. సో దానికోసం కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను క్లాసెస్ గురించి. చూడండి, ఇప్పుడైతే నేను ఇలా పెట్టేశాను. నేను ఉక్సు పట్టి దగ్గర నుంచి 3.5 తీసుకున్నానండి. మెయిన్ డాట్ వరకు 4 ఇంచులు తీసుకున్నాను. మీకు అర్థం కాకపోతే నేను క్లాసెస్లో చెప్తాను. 4 ఇంచులు తీసుకున్నాను. 4 ఇంచులు తీసుకుని నా వైపుకి ఒక 1 ఇంచు, అవతల వైపుకి ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. వీళ్ళకి ఇలాగైతే చాలా బాగా సెట్ అయిపోతుంది. చూడండి, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, ఇక్కడ కూడా 4 ఇంచులు హైట్ వచ్చేసి, డాట్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్, లేదంటే షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచులు అలాగైనా తీసుకోవచ్చు. ఎలాగైనా పర్లేదు. ఒక 10 ఇంచెస్ అయితే షోల్డర్ దగ్గర నుంచి మీకు ఎవరికైనా సెట్ అయిపోతుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా 10.5 వరకు వెళ్ళొచ్చు. సో చూడండి, ఇలా వచ్చింది. ఓకేనా, ఇలా షేప్ ఇచ్చేయాలి. సో ఇప్పుడు ఒక పిన్ని పెట్టేసుకోండి మీరైతే. నేనైతే పిన్ని పెట్టుకోలేదు, అలవాటు కాబట్టి. మీరైతే పిన్ని పెట్టేసుకోండి. పిన్ని పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. ఎలాగైతే నేను మార్కింగ్ వేసేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. మనకి షేప్ ఎలాగొస్తుందో ఉక్సు పట్టి దగ్గర నుంచి, అది ఇక్కడ నుంచి చంక వరకు చూడండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసానో సేమ్ అదే విధంగా. అప్పుడు 2 లేయర్స్ అనేవి సపరేట్ అయిపోతాయి కదా, లైనింగ్ ఒరిజినల్. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి 2 లేయర్స్ కూడాని. ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ అయితే కుట్టేయాలి. చాలా ఈజీ. ప్రతిసారి మీరు ఒక్కొక్క పీసు లైనింగ్ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలాగా అంతే, చూసారా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ కూడా అలాగే కలిపేసుకోండి. ఇలా బాడీ పార్ట్ దగ్గర కూడా, ఇక్కడ కూడా సేమ్ కలిపేసేసేయండి. ఇలాగా రెండో సైడ్ కూడా అంతే, ఇలా కలిపేసేయండి మొత్తం. ఇప్పుడు 2 లేయర్స్ని కలిపేస్తూ స్టిచ్ చేసుకుంటామే. మనం ఎలాగైతే కట్ చేసామో అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. మిడిల్లో ఒక పీస్ అనేది మనం కట్ చేసి వదిలేసాం అంతే. చూడండి, ఇప్పుడు ఏది ఎటు వస్తుందో చూసేసుకోండి. ఈజీగా అర్థమైపోతుంది. మళ్ళీ మనం దీనికోసం స్పెషల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ అయితే ఓపెన్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడే స్టిచ్ వేసేసుకోవాలి. అయితే ఇలాంటి బ్లౌజులకి అయితే ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. పోగులు అనేవి బయటకు రాకుండా ఉంటాయి. ఇక్కడ కొద్దిగా మిస్ అయింది, స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అంతే. ఇప్పుడు కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. రఫ్ ఇచ్చేసేయండి. పాదం ఇంచుతోటి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా. చూసారు కదా. రెండు సార్లు కుట్టండి. చెస్ట్ దగ్గర పార్ట్ కదా, పీలుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 2 సార్లు కుడితే సరిపోతుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళటమే. చూడండి, రెండో సైడ్ కూడా అంతే. ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది టాప్ స్టిచ్ కూడా వేస్తారు, కానీ నేను వేయట్లేదండి. కొంతమంది వేస్తారు. సో చూసారా ఎలా వచ్చిందో. సో రెండోది కూడా సేమ్ అంతే. రెండోది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే.
ఇలాగా చూడండి. ఇంకోటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. అంతే, చూసారా ఎంత బాగుందో. సో ఇలాగే మీరు చాలా ఈజీగా చేసేయచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ప్రిన్సెస్ కట్ అనేది. ఇక జస్ట్ లైక్ ఇలాగా కరువు తీసేస్తే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. చూడండి మీరు ఓవర్లాక్ చేసేసుకుంటే సరిపోతుంది, పోగులు అనేవి బయటికి రాదు. ఇది వచ్చేసి మనకి పట్టు శారీ కాబట్టి ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర కింద పాటలు ఉక్సు పట్టి కింద పాటలో కొంచెం షేప్ ఇచ్చామంటే పైకి ఎత్తినట్టు రాదు. సో మీరు ఇదే మెథడ్లో స్టిచ్ చేసి కుట్టి చూడండి ఒకసారి, చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.